జై సీతారాం. ఆ ఆదర్శ మహిళామణి మిలిందా గేట్స్ తన భర్త బిల్ గేట్స్ నుండి విడాకులు తీసుకోవడానికి ఉన్న కారణాలలో ఒకటి 2013లో ఒక దాతృత్వ కార్యక్రమం కోసం బిల్ గేట్స్ దంపతులు జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తిని కలిశారు. జెఫ్రీ ఎప్స్టీన్ ప్రవర్తన తనకు నచ్చలేదని, అతనితో స్నేహ సంబంధాలు వద్దని భర్తకు చెప్పింది మెలిందా. కానీ బిల్ గేట్స్ భార్య మాటను పెడచెవిని పెట్టి జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలను కొనసాగించాడు. వృత్తిపరంగా ఫైనాన్షియర్ అయిన జెఫ్రీ బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కేసుల్లో 2019 జూలైలో అరెస్ట్ అయ్యాడు. కోర్టులో విచారణ జరుగుతూ ఉండగానే అదే ఏడాది జైలులోనే మృతి చెందాడు. అంతేకాకుండా తన భర్తకు మైక్రోసాఫ్ట్లోని మరో ఉద్యోగినితో కూడా సంబంధం కలిగి ఉండడం విడాకులకు మరొక కారణం అని చెబుతారు. 2019లో మెలిందా గేట్స్ భర్తతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నది. భర్త ఎంత వారించినా వినలేదు. చివరికి 2021లో వారు విడిపోయారు. విడాకుల అనంతరం బిల్ గేట్స్ కనీసం $6.3 బిలియన్ విలువైన షేర్లను ఆమెకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. మరో $12.5 బిలియన్ దాతృత్వ కార్యక్రమాల కోసం బదిలీ చేసినట్లు తెలుస్తోంది. కలిసి ఉంటే మొత్తం దాదాపు $150 బిలియన్ సంపదకు తానే యజమానిగా మిగిలేది మిలిందా బిల్ గేట్స్. అంటే అంత సంపదను గడ్డిపోసగా వదిలేసింది, తృణీకరించింది మిలిందా ఫ్రెంచ్ గేట్స్. అది ఆమె ఆదర్శం. ఇంతకు ఆమెకు లాభమా నష్టమా? ఆమె గెలిచినట్లా ఓడినట్లా? విడాకులనేవి వాళ్ల సంస్కృతిలో సాధారణమే. కానీ ఆమె చేసింది కరెక్టేనా? విడాకులు తీసుకుంటే భర్త మారుతాడా? మరొక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. తన పరిస్థితి ఏమిటి? తనకు భావి జీవితంలో తోడు అవసరం లేదా? ఒకవేళ తాను మరొక వ్యక్తిని వివాహం చేసుకోవలసి వస్తే అప్పుడు తనకు తన భర్తకు తేడా ఏమిటి? ఇవేమీ ఆలోచించలేదు మిలిందా బిల్ గేట్స్. పురుషుడు భార్య ఉండగానే పరస్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ, అన్ని మానవ సమాజాల్లోనూ వివాహ వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి కొనసాగుతున్న ఒక అవలక్షణం. అది పోవాలంటే ఒక రోజులో కానీ, ఒక మహిళ వల్ల కానీ కాదు. దానికి ప్రపంచంలోని మహిళలందరూ ఏకం కావాలి. పెద్ద ఉద్యమమే చెయ్యాలి. అదే ఈ ఉద్యమం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్ అనే ఉద్యమం. ఈ ఉద్యమ లక్ష్యం నెరవేరడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అయినా కొనసాగించాలి. అంతేకాని విడాకులు మార్గం కాదు. జై హింద్, జై సీతారాం.